నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈరోజు డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాం. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. చేతిలో దాదాపుగా కొన్ని రకాల గుర్తులు ఉంటాయి. సో ఆ గుర్తుల గురించి మీరేం చెప్తారు? వాటి గురించి ఉదాహరణ. ఇటు నా చేతిలో చూడండి, మధ్యలో భాగ్యరేఖ పొడుగ్గా ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది బాగా. భాగ్యరేఖ ఎవరి చేతిలో బాగుంటుందో కోటీశ్వరుడు అంటున్నాడు ఆయన, ఒక అతను టీవీలో. మరి నా దగ్గర కోట్లు ఉండాలి, లక్షలు కూడా లేవు. అర్థమైందా? కోట్లు ఎక్కడి నుంచి వచ్చి కాబట్టి తప్పు, మిస్లీడ్ అవుతుంది జనాలకి. సబ్జెక్ట్ ఏమో మంచిదే, సబ్జెక్టులు ఏం చెప్పారు వాళ్ళు, భాగ్యరేఖ బాగా పొడుగ్గా ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయ వనరులు పెరుగుతాయి, ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా ఏదైనా వృత్తి, డాక్టరు అడ్వకేటు లేదంటే ఏదైనా చార్టెడ్ అకౌంటెంట్ వృత్తి టేకప్ అవి బాగా జరుగుతాయని అర్థం. ఫేట్ లైన్ అంటాం దాన్ని. భాగ్యరేఖ మనకు ఆదాయ వనరులను సూచించే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లైన్ అంటాం. ఇన్కమ్ లైన్ కాదు, ఇన్కమ్ లైన్ అనేది పక్కన ఉండాలి, రవిరేఖ ధనరేఖ అనేది. ఈ డిఫరెన్స్ తెలియదు వాళ్ళకి, ఏది ధనరేఖ ఏది భాగ్యరేఖ. అర్థమైందా? మన ఇండియన్ పామిస్టులు కూడా కొంతమంది అది కన్ఫ్యూజన్ పెట్టించారు. ఎందుకంటే సబ్జెక్టు కొంతమంది తెలిసిన వాళ్ళు డైరెక్ట్గా సబ్జెక్ట్ చెప్పలా, రహస్యాలు దాచేశారు కొంతమంది. నేను రహస్యాలన్నీ ఓపెన్ చేస్తున్నాను. అందుకని అస్తము అద్భుత రహస్యాలను గుర్తు రాసిన నేను. అస్తము అద్భుత రహస్యాలు, అర్థమైందా? అదే ఇంగ్లీష్లో బుక్ ఉంది, వండర్ఫుల్ సీక్రెట్స్ ఆఫ్ ద హ్యాండ్ అని. అస్తములో ఉండే రహస్యాలన్నీ నేను విప్పి పుస్తకంలో రాసేశాను నేను. ఎవడు చెప్పడిది. ఈ బుక్ చదివితే బాగా నాలెడ్జ్ ఉండేవాడు ఈ బుక్లో పాయింట్ అని గుర్తుపెట్టుకుంటే వాడు అస్సాముద్రని చెప్పచ్చు. ఇట్లా షార్ట్కట్ పద్ధతిలో చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది, కొన్ని పాయింట్లు నేర్చుకునేది చెప్పేది. డౌట్ వచ్చిందనుకోండి, నాలాంటి వాడు ఫోన్ చేస్తాడు, సార్ ఇక్కడ క్రాస్ గుర్తుంటే ఏం సార్, ఇక్కడ మచ్చ ఉంటే ఏం సార్. మనం అడుగుతుండే ఒక ఆయన, ఈ మచ్చ ఉంది సార్ ఏం చేయాలి సార్. ఒక ఆయన అడిగితే ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి సార్ మీరు అన్ని వీడియోలు చాలా బాగా చెప్తున్నారు, రెమెడీలు కూడా చెప్పండి సార్ ఒకరోజు అన్నీ కలిపి. అంటే ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ చెప్తున్నాడు, రెమెడీలు చెప్పలేకపోతున్నాడు. అందుకని నేను రెమెడీలు చెప్పేసి ఈ రెమెడీస్ అన్ని కాపీ కొట్టేసి ఈ రెమెడీలు జనాలకు చెప్తాడు. సబ్జెక్ట్ నేర్చుకునే విధం ఇది కాదు నాయన. కూర్చోండి ఇంటి దగ్గర, పుస్తకాలన్నీ కలెక్ట్ చేసుకోండి, లైబ్రరీలకు వెళ్ళండి. ఎక్కడెక్కడో నేను మెడ్రాస్కి పోయినా, ఢిల్లీకి పోయినా, లేదంటే ఇంకెక్కడో వేరే పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళినా అక్కడ లైబ్రరీలు పెద్ద పెద్ద లైబ్రరీలు ఎక్కడున్నాయి, మంచి మంచి బుక్ స్టాల్స్ ఎక్కడున్నాయి, అక్కడికి వెళ్ళి వెరిఫై చేసిన పాత లైబ్రరీకి వెళ్తే అస్సాముద్రిక మీద బుక్స్ దొరుకుతాయి. అర్థమైందా? లండన్లో లైబ్రరీకి వెళ్తే మంచి అస్సాముద్రిక మీద హ్యాండ్ ప్రింట్స్ ఆ కాలంలో రాసిన తాటాక గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళన్నీ దోసుకొని పోయి లండన్ లైబ్రరీలో దాచిపెట్టారు తాటాక గ్రంథాలు అస్సాముద్రికం మీద. అర్థమైందా? కాబట్టి సెర్చ్ చేయాలి, వారికి వెతకాలి. ఓర్పు లేదు, ఓపిక లేదు జనాలకి, పేషెన్స్ లేదు. అందుకని షార్ట్కట్ మెథడ్. ఆ సార్ని 2 పాయింట్లు, ఆ వీడియో చూసుకుంటే 2 పాయింట్లు, ఇంకోసారి ఎవరో చెప్తుంటాడు ఆయన 2 పాయింట్లు, అక్కడ అయినా అట్లా 10 మంది దగ్గర నేర్చుకుంటే 20 పాయింట్లు వస్తాయి. ఈయన ఒక పామిస్ట్ అయిపోతుంది. బాధ కలుగుతుంది ఇటువంటి వాళ్ళని చూస్తే. దానివల్ల మా పరుగు పోతుంది. అస్సాముద్రికం అంటేనే వాడు చీప్గా చూస్తాడు, మనల్ని ఆస్ట్రాలజర్ అంటేనే చీప్గా చూస్తాడు. ఆయన ఎవరో చెప్పాడు పలానా ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోతాడు ఈసారి అని. అర్థమైందా? కాలేదు. మరి ఇంకో ఆయన అయింది చీఫ్ మినిస్టర్. అస్సాముద్రిక శాస్త్రం మనసు ఆస్ట్రాలజీ పరుగు పోయ్ కదా, ఆయన పరుగు పోయ్. అందుకని యూ స్టడీ ద సబ్జెక్ట్ చదవకుండా చెప్పద్దు. 2014లో నన్ను ఒక అతను అడిగిండు, సార్ చంద్రబాబు సీఎం అవుతాడా జగన్ సీఎం అవుతాడా అని. ఆ రోజుల్లో ఆయన గ్రహస్థానాల్లో ఆయనది ఈంది 2 చార్ట్లు నాకు ఇచ్చిండు. ఆయన చెక్ చేసి ఈసారి చంద్రబాబు అవుతాడండి చెప్పిన నేను. దాంట్లో ఉండే కొన్ని పరిస్థితులను చూసి మీరు దేని బట్టి చెప్పారు అన్నాడు. నా దగ్గర ఒక ఆస్ట్రాలజీ బుక్ ఉంది పాతది, ఆ పుస్తకంలో తీసి అతనికి చూపించిన నేను. ఈ పాయింట్లు నేను కంపేర్ చేసుకొని ఈ పాయింట్ చదివి నేను చెప్పినానండి అని చెప్పిన. అది టాలీ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. చంద్రబాబు అప్పుడు సీఎం అయిండు, జగన్ ఓడిపోయింది. మళ్ళీ 2019లో ఈయన ఎందుకు గెలిచాడు, ఆయన ఎందుకు ఓడిపోయింది? అర్థమైందా? రివర్స్ అయింది అది. దానికి అనేక రకాలైన కారణాలు అన్నీ మనం ఇక్కడ రాజకీయ కారణాలన్నీ విశ్లేషణ చేస్తే బాగుండదు. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఈసారి కూడా ఎవరు గెలుస్తారో నాకు చెప్పచ్చు, దాని మీద క్యాలిక్యులేషన్ చేసి. అది ఒక వివాదాస్పదమైన అంశాలను నేను ప్రెడిక్ట్ చేయను. ఎందుకంటే ఎందుకో తలకాయ నొప్పి, ఏలు పెట్టేది ఎందుకు, కొరుక్కునేది ఎందుకు, బుర్ర దొక్కేది ఎందుకు. నాకు మనసుకైతే తెలుసు ఎవరు గెలుస్తారని, నాకు తెలుసు. నాకు అత్యంత సన్నిహితులతో నేను చెప్పింటాను. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడనే విషయము తెలంగాణలో నాకు అత్యంత సన్నిహితులైన రెడ్లు 7-8 మంది ఉన్నారు. మంచి మంచి వ్యాపారాలు చేస్తారు వాళ్ళు ఏదో నన్ను కలిసినప్పుడు నేను చెప్పిన ఈసారి మీ రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నాడయా
టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. నేను వాళ్ళతో చెప్పినా, నేను 1.5 year బ్యాకే కొన్ని సంఘటనలు బట్టి చెప్పినా నేను. అర్థమైందా? అది ఓపెన్గా చెప్పినామనుకోండి గొడవలు అయితే ఎందుకు వచ్చింది మనకి? అర్థమైందా? వివాదాస్పదమైనటువంటి అంశాలు జోలికి పోయి ఎందుకు వివాదాస్పదం కావడం? ఒకసారి తప్పుతాయి. మనమేం దేవుళ్ళం కాదు, వీఆర్ నాట్ గాడ్ కదా, మేమేం భగవంతులం కాదు. ఒకసారి మేము చెప్పిన కూడా తప్పు అవుతాయి. నేను చెప్పిన కూడా 30% తప్పులేని సందర్భాలు ఉన్నాయి. ఆయనకు సబ్జెక్ట్ చెప్పేదా రాదని చెప్పిండు ఒక ఆయన. అర్థమైందా? అట్లా విమర్శలు వస్తాయి. అందుకని మనం వాళ్ళు వచ్చి కలిస్తే వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఒక ఆయన ఒక చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఒక ఆయన పోస్టులో పంపించేసింది నాకు. చెప్పండి సార్ అంటాడు. ఆయన పర్మిషన్ లేకుండా ఈయనోడో పంపిస్తే నేను చెప్తే ఎట్లుంటుంది? మీ హ్యాండ్ మీరు అడగాలి. ఇంకో వ్యక్తి ఎవరో పంపించేస్తే దాని గురించి నేను చెప్తే ఎలాగ ఉంటుంది? అర్థమైందా? అది చెప్పడం బాగుండదు. ఒకరి హ్యాండ్ ఇంకోరికి అనాలిసిస్ అంతా వాళ్ళకి చెప్పేసేయడం బాగుండదు. కాబట్టి అష్టసాముద్రిక శాస్త్రం అనేది శాస్త్రమే, చెప్పేవాళ్ళు వేరుగా ఉండొచ్చు. కంపారిటివ్ స్టడీ అంటాం, తులనాత్మక అధ్యయనం అంటాం. ఆ చెప్పేవాళ్ళు చదివి దాన్ని అప్లికేషన్ అంటాం. సబ్జెక్ట్ ఉంది, చదువుకోవాలి. దీన్ని పుస్తకం లేకుండా నేను అప్లై చేయాలి. ఎవరికి అప్లై చేయాలి? నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి నేను అప్లై చేయాలి. అప్లికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అక్కడనే ప్రిడిక్షన్ తెలిసేది, మన శక్తి సామర్థ్యాలు తెలిసేది అక్కడే. కాబట్టి ఆస్ట్రాలజర్ అనేవాడికి సబ్జెక్టు నాలెడ్జ్ ఉండాలి, భక్తి ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, మోసకారితనం ఉండొద్దు, చీటింగ్ చేసే బుద్ధి ఉండొద్దు. అర్థమైందా? డబ్బులు గుంజాలని అంటే ఏదైనా కానీ శాస్త్రాన్ని ఫ్రీగా చెప్పాలండి, డబ్బులు తీసుకోవద్దు. కానీ మేము గంటలు నేను కూర్చున్నానంటే 10 గంటలు కూర్చుంటా. 5 మంది వచ్చినారనుకో 10 hours పడుతుంది నాకు. 10 hours నేను కూర్చుంటే నాకు ఏం ఆదాయం లేకుండా ఉంటే ఎలాగుంటుంది? మినిమం ఫీజు పెట్టుకుంటే మేము కూడా జీవనాధారం, మేము కూడా బతకాలి. ఓ బుక్ రాయాలి, ఈ బుక్ రాసి పబ్లిష్ చేయాలంటే ఇప్పుడు 2 లక్షలు అవుతాయి. 2 లక్షల రూపాయలు నాకు ఉండాలి కదా. కాబట్టి పామిషీలు సంపాదించిన అవన్నీ కూడా నేను మళ్ళీ బుక్కులు 6 పుస్తకాలు రాసి 6 పుస్తకాలకు 6 లక్షలు అయినాయి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అర్థమైంది? అందుకని సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి, దాన్ని బాగా స్టడీ చేయాలి, అవపాసన పెట్టాలి, ఏకాగ్రత ఉండాలి, భక్తి ఉండాలి, భగవంతుని ఆరాధన ఉండాలి, లేదా ధ్యానం ఆరాధన ఉండాలి, తపస్సు చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి, క్రమశిక్షణ జీవన విధానం ఉండాలి. ఒకసారి నాకు చాలా బాధ వేసింది. ఒక స్త్రీ ఒక పామిస్ట్ దగ్గరికి వస్తే ఆయన చేయి పట్టుకొని నలిపిండంట ఆమెని. చూసావా? దాన్ని ప్రచారం చేసేసి ఆయన గబ్బు పట్టించేశారు. చెయ్యి మామూలుగా నేను కూడా చెయ్యి వచ్చినప్పుడు తాకుతాం చేతులు. చెయ్యి తాకకుండా చెప్పేదానికి వీలు కాదు. ఒక సందర్భంలో చెయ్యి టచ్ చేయాల్సి, నేను సామాన్యంగా లేడీస్ హ్యాండ్ వస్తే ఎక్కువ టచ్ చేయను నేను, పరిచయస్తుంటే తప్ప. ఎందుకంటే ఇట్లా న్యూసెన్స్ అంతా వస్తుంది. అర్థమైందా? అందుకని వాళ్ళు అతనికి పాపం చాలా డ్యామేజ్ అయ్యింది ఆయన. కాబట్టి అష్టసాముద్రిక శాస్త్రంగానే మనం చెప్పాలి, బాగా నేర్చుకోవాలి. దాంట్లో ఉండింది శాస్త్రం ఎట్లా ఉందో అలా చెప్పాలి. కానీ ఆయన ఏదో డబ్బు ఇచ్చాడని ఆయనకో రకంగా, ఈయన డబ్బు ఇవ్వలేదని ఈయనకో రకంగా, నువ్వు మంత్రి అయిపోతావు ఆయనకు చెప్పడం, ఈయన ముఖ్యమంత్రి ఈయనకు చెప్తాడు, ఆయనకు చెప్తాడు.